నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, 21వ తారీఖు అత్యంత వైభవోపేతంగా మనందరినీ అనుగ్రహించడం కోసమే ప్రకృతి అందిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ డే అని చెప్పొచ్చు. అంతా ఏమి తెలియనట్టు చూస్తారేమిటి? భానుసప్తమి. రిలవెంట్ పర్సన్ మీరు చెప్పాలి. భానుసప్తమి మరి ఎట్లా వినియోగించుకోవాలంటే, సూర్యనారాయణ మూర్తి అంటే ఐదర్ రథసప్తమి, మాఘమాసము, వీటిల్లో అయితే విశేషంగా ఆయన ఆరాధన చేస్తూ ఉంటాం. ఇంక ఇప్పుడు దక్షిణాయనం కూడా ప్రారంభం అయిపోయే స్థితిలోనే మనం ఉన్నాం. ఈ టైంలో భానుసప్తమి వచ్చింది. మరి భానుసప్తమికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఎట్లా వినియోగించుకోవాలి ఆ రోజుని? వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? మీరేం చేయబోతున్నారు ఆ రోజున? మేమేం చేస్తాం? తప్పకుండా తల్లి, చాలా సంతోషం. అంటే చాలామంది దేవీ దేవతల ఉపాసనలు ఇవన్నీ చాలామంది ఆక్యుపై చేసేసి ఉన్నారు. ఇది 2020 వచ్చేసరికి ఒక స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఖాళీగా ఉంది. వాక్యూమ్ అనే వాక్యూమ్. అది సూర్యుడికి సంబంధించినటువంటి విజ్ఞానం, సూర్య విజ్ఞానం. అంటే ఇప్పుడు చాలామంది, అంటే ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, శ్యామవేద షణ్ముఖ శర్మ గారు, ఇలా ఎంతెంతో మంది ప్రముఖులందరూ ఒక్కొక్క దేవీ దేవతల ఆరాధన గురించి చాలా గొప్పగా ఉన్నతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. చాగంటి గారు సూర్యుడి గురించి ఆదిత్య హృదయం కాదు, ఇది నాకు తెలియాలి అంటే దానికి ముందు ఎవరో ఒకరు చెప్పు ఉండాలి కదా. చాగంటి వారు చెప్పినటువంటి ఆదిత్య హృదయానికి ప్రవచనం విని సామవేద షణ్ముఖ శర్మ గారు అమెరికాలో 9 రోజుల పాటు ఆదిత్య హృదయానికి ప్రవచనం 9 రోజులు చెప్పారు. 30 శ్లోకాలకు వివరణ ఇచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలని పట్టుకుని ఇంత అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయం గురించి చెబుతూ ఆయన మనకి రాజమండ్రి దగ్గర కొంతమూరు అనే గ్రామంలో వల్లభ గణపతి దేవాలయం ఇవన్నీ కట్టారు. అంత అద్భుతమైనటువంటి ప్రవచనం ఇప్పుడు జరిగింది. అలాంటిది ఋషిపీఠం అనే ఒక పీఠంతో పుస్తకాలు వేస్తారు. ఎక్కడ సూర్యుడి గురించి ఇంతకు మించి, అంటే ఆదిత్య హృదయం మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించేశారు, అయిపోయింది అంతే. ఆయన చెప్తారు, మీరు ఏ దేవీ దేవత ఉపాసకులైనా సూర్యమండలంలో ఆ దేవీ దేవతని దర్శించకపోతే ఈ దేవీ దేవతల యొక్క అనుగ్రహం మీకు శూన్యం అంటారు. ఇంత గొప్పగా చెప్పిన ఆయన దీన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇంకా విస్తృతంగానా? ఇంకా విస్తృతంగా. ఇప్పుడు యావత్ భారతదేశం ఒకటే ఉపాసనలో ఉండేది పూర్వం. మొత్తం అంటే ప్రపంచం అంతా కూడా ఒకే ఉపాసన ఉండేది. మీరు చేయాలి కదా. అదే చెప్పేది. ఇంత అద్భుతమైనటువంటి స్పేస్. ఇప్పుడు సూర్యోపాసన ఆదివారాలు జనం మారుతున్నారు, నాన్ వెజ్ మానేస్తున్నారు అంటే ఆ క్రెడిట్, ఆ చిన్నది, అది ఏదైతే ఉందో అది సూర్యుడు నాకు ఇచ్చినటువంటి వరం. అంటే వీళ్ళందరూ ఇచ్చిన జ్ఞానాన్నే తీసుకున్నాను. ఇంత అద్భుతంగా చెప్తున్నారు. అసలు ఆయనలో ఏముందని చూడడానికి దిగినప్పుడు వచ్చినటువంటి అద్భుతమైనటువంటిది. అందులో మనకి మాఘమాసం విశేషం, అందులో ఇంకా ఆదివారాలు విశేషం. అలాంటి మాఘమాసానికి, అంటే మాసం మొత్తానికి ఉన్న శక్తి ఎన్నో, అంటే సంవత్సరంలో వచ్చేటువంటి 44 ఆదివారాలు, 45 ఆదివారాల యొక్క శక్తి ఒక్క సప్తమి ఆదివారానికి ఉంది. సూర్యోపాసన మనకి ఒక సౌరాష్ట్రం ఉంటుంది, సౌరాష్ట్ర సోమనాథంచ, అక్కడ అంతా గుజరాత్ అంతా విపరీతమైనటువంటి సూర్యోపాసన. సూర్యుడు కనపడకపోతే, ఒకవేళ మేఘం అడ్డొస్తే ఆ రోజు వాళ్ళకి నిరాహారంగా ఉండిపోతారట. అందుకని ఆ రాష్ట్రానికి సౌరాష్ట్రము అంటే అంత విపరీతమైనటువంటి సూర్యోపాసనలో ఉండేవారు. అలాంటి అద్భుతమైనటువంటి రోజు శుక్లపక్ష సప్తమి, భానుసప్తమి. దీనికి ఒరిజినల్ పేరు ఏంటంటే గోవింద సప్తమి. గోవింద సప్తమి అంటే జ్యేష్ఠమాసంలో వచ్చే జ్యేష్ఠమాసం. అంటే ఎంత అంటే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ వ్రతాన్ని 12 సంవత్సరాల పాటు చేశారు. పుష్కర కాలం పాటు సూర్యోపాసనలో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆయన కలియుగానికి దైవమై మన ముడుపు మన కొంగు బంగారం చేసి అంతటి విశేషమైనటువంటి వ్రతం ఉంది గోవింద వ్రతం. చేయబోతున్నారా? చెప్పండి మరి. దాన్ని శివవ్రతం, శివ కళ్యాణం, శివ సప్తమి, కళ్యాణ సప్తమి, భాను సప్తమి, గోవింద సప్తమి. ఎన్ని పేర్లు! సో ఆయనకి 1000 కిరణాలు, అంటే భూమిని చేరేవి 1000 కిరణాలు. ఆయన అనంతం. అందులో ఒక 1000 కిరణాలు భూమిని చేరుతూ ఉంటాయి. ఆ భూమిని చేరేటువంటి కిరణాలలో ఉత్కృష్టమైనటువంటి సమయం సప్తమి ఆదివారం కలిసి వచ్చినటువంటి ఈ పర్వదినాన్ని నేను, అంటే యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అరుణ వ్రతం, ఆ రోజు సూర్యహోమం,
సూర్య అర్చన చేయిస్తున్నాను. అలాగే ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే, అందుకని సూర్య నమస్కారాలు, యోగాసనాలు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలినినో, సూపర్ ఎలినినో, వర్షాకాలం అయినా సరే మనకు వర్షాలు పడట్లేదు, విపరీతమైనటువంటి తాపంతో ఉన్నాం. అందుకని వృక్షారోపణ కార్యక్రమం ఆ రోజు ఉంది కదా, ఆ రోజు నుంచే ఇది ప్రారంభం అవుతుంది మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి. దానికోసమే నిన్ను అడిగా, కొంచెం మన వాళ్ళకి చెప్పు, వాలంటీర్స్ కావాలి నాకు అని చెప్పేసాను. వచ్చారా? చాలా మంది వచ్చారు. ఊరు నుంచి నాకు కాల్స్ వచ్చాయి. వాళ్ళు మేము రెడీగా ఉన్నాం గురువుగారు చేయడానికి అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఆ రోజు మనం గోవింద వ్రతం చేద్దాం. ఓకే, మరి ఎవరైనా అందరూ ఆహ్వానితులే, స్వామివారి దర్శనం చేసుకోండి, ఆ ఆశీర్వాదాన్ని. ఎందుకంటే సామూహికంగా చేసేదానికే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎన్నింటికి మొదలవుతుంది? ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తున్నామమ్మా. అరుణ వ్రతం ఉంటుంది, అరుణ హోమం ఉంటుంది. సుదూర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సండే హాయిగా హాలిడే వచ్చి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి, చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి మరి వేరే ఊళ్ళల్లో ఉన్న మరి భానుసప్తమిని ఎలా వినియోగించుకోవాలి? ప్రస్తుతానికి నామస్మరణ చేసుకుంటూ మీ పేరు గోత్రాలు చదువుకుని విక్రమాదిత్య అన్నయ్య, విక్రమాదిత్య కొడుకు, విక్రమాదిత్య తమ్ముడు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు మానసికంగా భాగస్వాములు కండి. ఇది ప్రతి ఇంటికి చేరే విధంగా పుస్తకం కొట్టిస్తున్నాను. త్వరలోనే ఆ వ్రతానికి సంబంధించిన యంత్రము, పుస్తకము కూడా నేను ఇంటింటికి పంపించి ప్రతి ఇంట్లోనూ ఇది జరిగే విధంగా ప్లాన్ చేస్తాను. సూర్య వ్రతమా దాన్ని ఏదో చెప్పారు కదా, గోవింద వ్రతం, కళ్యాణ వ్రతం, కళ్యాణ సప్తమి వ్రతం, గోవింద సప్తమి వ్రతం, భాను సప్తమి వ్రతం. ఓకే, ఇప్పుడు ఎట్లా అయితే సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నామో అలాగే ఇన్ని వారాలు అని ఉంటుంది. సప్త అనే సంఖ్య అయింది, అందుకని 7 ఆదివారాల గోవింద వ్రతం. ఓకే, సరిపోయింది. అప్పుడు గోవిందుడు కూడా వచ్చాడు మాకు చాలా. గోవిందుడే ఆయనే గోవిందుడు. అది ఎప్పుడు వస్తుంది అనేది వివరంగా మళ్ళీ మరి కొద్ది రోజులు చేసి పెడదాం. నేను రెడీ అయిన తర్వాత చేసి పెడతాం. డన్. అయితే అది చేసుకుంటే ఇంకా అసలు ఆ రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి మీకు ముగ్గుతోటి అష్టదళ పద్మాన్ని వెయ్యండి. ముగ్గుతో అష్టదళ పద్మం వేసుకుని, అంటే తూర్పుకు ఒక కోణం ఉండేలాగా, అంటే అష్టదిక్పాలకుడు ఆయనే. కాలభైరవుడు, కాలానికి భైరవుడు కూడా ఆయనే. కాలాన్ని నడిపించేవాడు ఆయనే, కాలుడు ఆయనే. అందుకని అక్కడ ఆ దిక్కులు తూర్పు ఇంద్రభాగం ఒక కోణం వచ్చి ఆగ్నేయం, ఒక దక్షిణం, ఒకటి నైరుతి, ఒకటి పడమర, ఒకటి వాయువ్యం, ఒకటి ఉత్తరం, మధ్యలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి భావన చేస్తూ ఆవాహన చేసుకోండి. ఈ మూలల్లో దీపాలు పెట్టమంటారా? ముగ్గు వేసి మీకు అంటే ఓపిక ఉంటే ఇవన్నీ చేయొచ్చు. సింపుల్గా చెప్తున్నాను. తమలపాకు వేసి ఒక అక్షంతలు, ఒక వక్క పెట్టి ఆ దిక్పాలకుడు ఇంద్రుడుగా వచ్చాడు, అగ్నిదేవతగా వచ్చాడు, దక్షిణం యముడుగా వచ్చాడు. ఇలా అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసి మధ్యలో సూర్యుడిని ఆవాహన చేసుకోండి. ప్రతిమ ఉంటే ప్రతిమ, లేకపోతే ఒక తమలపాకు వేసి అక్షంతలు వేసుకోండి. ఒక సూర్యుడి ఫోటో పెట్టుకోండి, దీపం వెలిగించండి, పంచోపచార పూజ చేయండి, అష్టోత్తరం చదవండి, సూర్యాష్టకం చదవండి, ఆదిత్య హృదయం చదవండి, పరమాన్నాన్ని నివేదన చేయండి. ఆదిత్య హృదయాన్ని 12 సార్లు పారాయణం చేయండి, నమస్కారం చేసుకోండి. అరుణవ్రతం 7 ఆదివారాల అరుణవ్రతం అందరూ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం, అనావృష్టి నివారణ చేసి మనకి సమృద్ధిగా వర్షాలు పడి మేమందరం బాగుండేలా ఆశీర్వదించు. ఎందుకంటే మోడీ గారు మనం చెప్పారు, ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఆహార కొరత ఏర్పడబోతుంది. దీన్ని ఎదుర్కొనేది అంటే ఎలా అయితే కోవిడ్ని భారతదేశం సక్సెస్ఫుల్గా ఎదుర్కొందో, రాబోతున్నటువంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనకి 100% ధార్మికంగా ఇలాంటి కార్యక్రమాలు అవసరం. మీరు చాలా బాగా చేస్తున్నారు. నేను మన వీడియో చూసా, వేద మందిర్ ద్వారా కార్యక్రమాలు చేయిస్తూ జనాల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అలా జరగాలి. ఈ పరిస్థితులలో మనల్ని రక్షించేది దైవం మాత్రమే. అందుకని ఇలాంటివి అందరూ చేయండి. అన్ని చోట్ల ప్రతి దేవాలయాల్లోనూ ఈ కార్యక్రమాలు జరగాలి. మరి ఆ రోజు ఆదివారం కాబట్టి మరి నియమాలు: స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి రవిర్దిన వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. ఇవన్నీ పోతాయి ఆ రోజు కనుక. సాంగత్యం ఉండకూడదు, భార్యాభర్తల సాంగత్యం ఉండకూడదు. తైలం, ఆయిల్ పెట్టుకోవడాలు, ఆయిల్ తో చేసిన ఫుడ్ తినడాలు చేయకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించండి. ఇలా 7 ఆదివారాలు చేస్తే
అద్భుతమైనటువంటి మార్పులు చూసేస్తాడు. ఇలా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ చూడాలి అని చెప్పేసి సంకల్పంతో. బ్యూటిఫుల్. అలాగే చూస్తారు ఖచ్చితంగా. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం, ఆయనను ఖచ్చితంగా నమస్కారం చేస్తే సరిపోతుంది. నమస్కార ప్రియో భాస్కర. భాస్కర మనకు తెలిసిన విషయం. తులసి దళం ఇస్తేనేమో విష్ణుమూర్తి ప్రసన్నుడు అయిపోతాడు. అవి కొన్ని నీళ్లు అభిషేక ప్రియ పరమేశ్వరుడు, నమస్కార ప్రియుడు భాస్కరుడు. తులసి అక్కర్లేదు, నీళ్లు అక్కర్లేదు, 2 చేతులు ఎత్తి. కానీ అంటే అవకాశం ఉంటే నీటితో అభిషేకం చేయాలి, అవకాశం ఉంటే తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చన చేయాలి. నమస్కారం పెడితే సరిపోద్ది అన్నాడు విక్రమాదిత్య అని చెప్పేసి ఇవన్నీ మానేసి సింపుల్ వద్దు. చెయ్యలేని వాళ్ళకి, చేత కాని వాళ్ళకి, కుదరని వాళ్ళకి తప్ప ఇవన్నీ చేస్తే అదే విష్ణువుగా, బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఆయుష్తో ఉంటాం. బ్యూటిఫుల్. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి ఈ ఆదివారం 21వ తారీఖు యూసఫ్గూడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇటుపక్క. మరి మీరు హైదరాబాద్లో కనుకుంటే ఖచ్చితంగా వచ్చే, దయచేసి దూర తీరాల నుంచి వచ్చి ఇబ్బంది పడొద్దు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ప్రతి చోటకి ఇది వస్తుంది, ప్రతి చోట మనం అందరం కలిసి చేద్దాం. నేను కూడా మీ ఇంటికి వస్తాను. సూపర్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీ. జై శ్రీరామ్.